ఆఫీస్లోనే ఉన్నాను, వచ్చేసేయండి. వచ్చేసే రైట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను ఇంటర్వ్యూకి మీరు పిలిస్తే. ఓ గివ్ మీ. సార్ ఇదిగో నా ఫైల్ సార్. 10th 2 సార్లా? అవును సార్. ఇంటర్వ్యూ కూడా 2 సార్లా? అవును సార్. అవును సార్. ఓహో అబ్బో, డిగ్రీ కూడా 2 సార్లు అన్నమాట. ఏంటయ్యా అన్ని 2 సార్లు చదివావు? యాక్చువల్లీ ఏం జరిగిందంటే సార్, నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ తో పోయినా మా స్కూల్ బిల్డింగ్ భూకంపం వచ్చి కూలిపోయింది సార్. అది మళ్ళీ కట్టేసరికి ఇంకో 1 year పట్టింది సార్. అలా 2 years అయిపోయింది సార్. మరి ఇంటర్ సార్, ఇంటర్లో నేను ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మా ప్రిన్సిపల్కి హార్ట్ అటాక్ వచ్చింది సార్. ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసి తిరిగి కాలేజీలో జాయిన్ చేయడానికి 2 years పట్టింది సార్. అలా ఇంటర్ కూడా 2 years అయింది సార్. మరి డిగ్రీ? ఇందులో డిగ్రీ కూడా ఉందిగా. అదేంటి, డబ్బులు లేక రమేష్ గారికి తాకట్టు పెట్టేనే. ఇది కలర్ జిరాక్స్ అయి ఉంటుంది సార్. ఎస్. ఫైల్ చూడండి సార్. ఫైల్ అది ఫోన్ మోగుతుంది. హలో, అలాగా? ఎంత అడిగారు? కంగ్రాట్స్ సార్, మీ పెద్ద అబ్బాయి పెళ్లి కుదిరింది కదా. వదులు. కాదురా, మా అబ్బాయిని కూడా కిడ్నాప్ చేశాడురా. 5 లక్షలు అడుగుతున్నాడు. వెరీ ఫన్నీ, వెరీ ఫన్నీ. ఎంత లక్కీ సార్ మీరు. పోయినసారి ఇలాగే నేను ఇంటర్వ్యూకి వెళ్తే ఆ బాస్ వాళ్ళ కూతురు ఓ ముష్టోడితో లేచిపోయింది. ముష్టి వాడితో. దానికన్నా ఇది బెటరే కదా సార్. ఎవరైనా సార్ చెప్పు. కంపెనీ మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేశారు సార్. 50 లక్షలు కట్టమంటున్నారు. సార్ మీది మామూలు సుడి కాదు సార్, వట్ర సుడి. లేకపోతే పోయినసారి నేను ఇలాగే ఈ ఫైల్ పట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్తే నేను వెళ్ళే లోపలే ఐటీ వాళ్ళు వచ్చి ఆఫీస్కి సీల్ వేశారు సార్. ఇంకా మీరు ఇలాగే ఉన్నారంటే వెరీ వెరీ లక్కీయే కదా సార్. ఒరే ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటావు? ఏదో ఒక టేబుల్ వేసుకొని ఒక ఫోన్ పెట్టుకొని రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టుకున్నాను రా. ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటావు? ఇది రియల్ ఎస్టేట్ ఆఫీసా? అవునరా. సాఫ్ట్వేర్ ఆఫీస్ కాదు. మరి దీనికి చదివేందుకు రా? తెలివి ఉంటే సరిపోద్దుగా. దానికి నువ్వు 10th ఎన్నిసార్లు చదివావు, ఇంటర్ ఎన్నిసార్లు చదివావు, డిగ్రీ ఎన్నిసార్లు చదివావు, నీకు ఎందుకురా? దీనికి ఒక టేబుల్, ఆ పక్కన ఫోన్ బిల్ అయినా కరెక్ట్గా కట్టినావా? రేయ్, ఇంతసేపు అనవసరంగా నా టైం వేస్ట్ చేసావు కాబట్టి ఖర్చులకు 100 రూపాయలు ఇస్తే భోజనం చేసి పడుకుంటా. బాబోయ్, అమ్మో టైం 10 అయిపోయింది. అంటే 3 గంటలు లేటు. లేకపోతే పొద్దు లేచి ఎవడైనా నచ్చే పని చేస్తాను, నేనేమో పొద్దు లేచి చచ్చే పని చేస్తున్నాను. నేనుండగా నీకెందుకు శ్రమ? అంటే నువ్వే నన్ను చంపేస్తావా? ఒక ప్రియురాలు చేతిలో చావడం కన్నా ఒక ప్రియుడికి ఏం కావాలి చెప్పు. మీ నాన్న నన్ను చంపడానికి కల్లో కత్తి పట్టుకుని వస్తే అక్కడికి కూడా నువ్వు వచ్చేసి పొద్దునే నన్ను నిద్ర లేపేస్తున్నావు. ఎవడైనా బ్రతికే మార్గం లేక చావాలనుకుంటాడు, నీ చచ్చే మార్గం లేకుండా బతికేస్తాను తెలుసా? ప్రియా, మొన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఆత్మహత్య చేసుకుందామని రింగ్ రోడ్డుకి వెళ్తే గంటకి 125 కిలోమీటర్లు ఫాస్ట్గా వచ్చే కారు కూడా చావుకు 6 అడుగుల దూరంలో పెట్రోల్ లేకుండా ఆగిపోయింది. ఆత్మహత్యలకి ప్రయత్నించి నా అనుభవం ఎంత పెరిగిపోయిందో తెలుసా? 30 రోజుల్లో ఆత్మహత్య చేసుకోవడం ఎలా అని పుస్తకం ఒకటి రాసి రాయల్టీ నీ పేరు మీద పెట్టి అప్పుడు రాయల్గా చచ్చిపోవాలని ఇప్పటి నుంచి ప్రయత్నిస్తా. సీను, అది సరిగాని రాత్రేంటి పైనుంచి ఏదో పడిన సౌండ్ వినిపించింది? నీకు నిన్న రాత్రి మట్టుకే వినపడింది. అది ప్రతి రాత్రి జరుగుతున్నది. ఆత్మహత్య చేసుకుందాం అని బిల్డింగ్ మేంచి పిట్టగోడ మీదకు దూకితే పిట్టగోడ పడిపోయింది. దాని కింద పిట్ట చచ్చిపోయింది. నేను మటుకు చావలా. ఈ విషయం మీ నాన్నకి ఎక్కడ తెలిస్తే ఆ అమౌంట్ నా అకౌంట్లో వేస్తాడని నేను చెప్పలా. నువ్వు చెప్పకే. చెప్పలే కానీ ఫ్రెష్ అయ్యరా, ఏదో ఒకటి తిందు. ఛీ, ఆఖరికి ఆకలితో కూడా నన్ను చావనివ్వట్లా. నువ్వు అన్నదాతవే కాదు, ప్రేమదాతవి, అప్పుదాతవి కూడా. ఓ 100 ఇస్తే యూ నెవర్ ఎక్స్పెక్ట్. ఇలా 100 ఇచ్చే 1,00,000 అయింది. ఆ 1,00,000 ఏదో మార్కెట్లో వడ్డీకి తిప్పితే 10 లక్షలు అయ్యేది, మన పని అయ్యేది.
అదేదో అయ్యేది కాదు కానీ నాకు కడుపు చేసావనుకో మా నాన్న నీకిచ్చి పెళ్లి చేసేస్తాడు. అబ్బా అరే ఈ తొక్కల ఐడియా నాకెందుకు రాలేదు? ఓ పంచై ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ కడుపేదో ఆడితోనే చేపించుకొని మీ నాన్నకి నేను చేశానని చెప్పు, ఓకేనా? సీను లేకపోతే కడుపు గాలి ఒకడేడుస్తుంటే కడుపు కావాలందట నీలాంటిది. ఇదిగో మీ నాన్నకు 10 లక్షలు ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటానేమో కానీ ఇలాంటి పాడు పనులు మటుకు ఎప్పుడు చేయను. ఎందుకంటే నిజాయితీ అంటే సీను, సీను అంటే నిజాయితీ. అందుకే సీను నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏంటి ఇలా టెంప్ట్ చేసి కమిట్ చేద్దాం అనుకుంటున్నావా? నేను కమిట్ అవ్వాలనుకున్నప్పుడే టెంప్ట్ అవుతాను, అర్థమైందా? నువ్వు కిందకెళ్ళి నీకు నాకు ఇష్టమైన పొంగల్ చెప్పా. ఓకే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.